పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. చాలా ప్రయత్నాలు చేసిందట. ఈ మ్యారేజ్ ఇష్యూస్ కొన్ని విజయమ్మ గారు ఇక్కడ పోస్ట్ చేశారు. అంటే ఇవన్నీ చదివిన తర్వాత ఆ పార్టీని అభిమానించే వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్ మీలాంటి ఫ్యాన్స్ అవ్వచ్చు, అప్పట్లో అంటే చిన్నప్పటి నుంచి కూడా షర్మిల గారి మనస్తత్వం ఇదేనా, గారాబమే ఇన్ని చిక్కులు ఫ్యామిలీకి తెచ్చిపెట్టిందా అనేవి ఇందులో ప్రస్తావించారని అంటున్నారు. నేను చెప్పిన నాలో నాతో పుస్తకంలో షర్మిలమ్మ విజయమ్మ గారు రాసిందే నేను సాక్షి ఛానల్ డిబేట్లో నేను చెప్పిన. రాజశేఖర రెడ్డి గారు కంటతడి పెట్టిండమ్మా, ఈమె గురించి కంటతడి పెట్టిండు. కొన్ని సంవత్సరాలు మాటలు బంద్ చేసింది, అమెరికా వెళ్ళిపోయింది. పెళ్లి విషయంలో అట్లా రాసింది కదా, అంతే. ఇప్పుడు కూడా అంతే. ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారిని కంటతడి పెట్టినటువంటి మహాతల్లి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు విజయమో లెక్కన ఈమెకు. బట్ ఇప్పటికి వైఎస్ఆర్ బ్లడ్ నాది, నేను వైఎస్ఆర్ కూతుర్ని అని చెప్పి అవసరం లేదమ్మా. ఎందుకా ప్రచారం? నువ్వు తెలంగాణలో వచ్చి తెలంగాణ కోడలని ఎట్లా ప్రచారం చేసుకున్నావు? ఇప్పుడు ఆడ నేను బిడ్డను, నేను మెట్టినింట్లోకి వచ్చినా, పుట్టింటికి వచ్చినా, నా పుట్టినిల్లు పోలవరం వచ్చిందాక మిమ్మల్ని వదిలిపెట్టా, ప్రత్యేక హోదా వచ్చిందాక నేను వదిలిపెట్టా. ఏడ వదిలిపెడతావు, ఏడ పట్టుకుంటావు? నీ పార్టీ ఆడున్నది, నీ ఇండియా పార్టీ ఆడుంది, ఉన్న నితీష్ కుమార్ వాయ్, మమతా బెనర్జీ వాయ్, అఖిలేష్ యాదవ్ వాయ్, ఇంకోడు వాడు చిక్కిండోవాడు. ఆ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదన్న మళ్ళీ వస్తుందా? ఆ పార్టీని పట్టుకొని నువ్వు మాట్లాడే మాటలు చూస్తే నువ్వు తెలంగాణలో కూడా మొదటి సంతకం పెట్టినట్టు అన్నట్టు ఉంటుంది. ఈ గారడి వల్ల నాకు ఒక బాధేడైద్దమ్మా. ఈమెను చూసిన తర్వాత పాపం కేఏ పాల్ ఎంత బాధపడుతుండో అని. అంటే కేఏ పాల్ గారు చాలా మంచి ఈమెలాగానే, ఈమె జరే సీరియస్ కమెడియన్, ఆయన జాలీగా ఉండే కమెడియన్. ఆయన మించిపోతుంది పాపం. పాలు ఎక్కడ కనబడతలేడు ఇప్పుడు, ఆయన మించిపోతుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ లేడరా నాయన అని మేమంటే మనం 25కి 25 ఎంపీలు పడతామనే మాట మాట్లాడితే ఎట్లిది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంచుమించు 50-60 సంవత్సరాలు ఒక దగ్గర ఉన్న తర్వాత ఈ రాష్ట్రం నాది, హైదరాబాద్ నాది, ఈ 23 జిల్లాలు మావి అని బతికినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సోనియా గాంధీ కోటేస్తారా? షర్మిలమ్మ కాదు, సచ్చిన ఇందిరాగాంధీ వచ్చినా ఓట్లేరాడు. చెప్పుతోడు కొడతారు కాంగ్రెస్ వాళ్ళను. ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు ఆంధ్రప్రదేశ్లో? హైదరాబాద్ను విడగొట్టినందుక ఇట్లా ఈమె అడుగుతారు చెప్పాడు. కాంగ్రెస్కు సిగ్గు శరం ఉండాలడ. ఈ పిల్లని తీసుకుపోయి రోళ్లపొడి దిపనికి తెలంగాణను విడగొట్టి ఆంధ్రప్రదేశ్కు మొత్తం తలకాయ లేకుండా చేసి వాళ్ళు ఇప్పుడు 10 సంవత్సరాలైనా వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చినందుకు ఆ హాస్పిటల్ ఏర్పడ్డాయి అవన్నీ అయినాయి. కానీ 2000 టెస్టులు చేయలేకపోయారు మొదట. చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత కరోనా వస్తే ఒక 2000 టెస్టులు చేయని కాడికి వెళ్ళి ఇలా 2 కోట్ల టెస్టులు అంటే చేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. గా పరిస్థితి ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా షర్మిలమ్మ పోగానే అమ్మా నువ్వు రా ఓట్లేస్తామంటారు. అరే గింత ఇంగిత జ్ఞానం లేదా ఆయనకు? సో రంగారెడ్డి గారు మిమ్మల్ని చాలా ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఎందుకంటే మీరు ఒక 3 జనరేషన్స్ నుంచి ట్రావెల్ చేస్తున్న వ్యక్తి. మీకున్న నాలెడ్జ్ ప్రకారం, మీరు చూసిన దాని ప్రకారం దీనికి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన. ఎందుకంటే చాలామంది ఏపీ ప్రజలు అవ్వచ్చు, వైఎస్ఆర్ అభిమానులు అవ్వచ్చు, ఒక క్లమ్జీ, వాళ్ళ మైండ్కి ఏం అర్థం కావట్లేదు. ఈయన ఉన్న బలంగా ఉన్న ఏకైక చెల్లె, రాఖీ కట్టాల్సిన ఆమె ఇలా ర్యాగింగ్ చేస్తూ, లిటరలీ ఇక ట్రోలింగ్ చేస్తూ అన్నని ఇట్లా తిప్పుతుంది, విమర్శలు చేస్తుంది, కైండ్ ఆఫ్ ఎక్కువగా కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 6 ఫైళ్ళు 4 వ్యక్తులు, అసలు ఈ స్టోరీ ఏంటి? ఏం జరిగింది? మిషనరీ ఫండ్స్ కోసం జరిగిన ఇష్యూనా, లేదంటే మైనింగ్ ఇష్యూనా, ఇసుకకి సంబంధించిన ఇష్యూనా? ఏ ఫైల్ పట్టుకొని పోతే ఎక్కడ చెడింది? ఆ 6 ఫైళ్ళ అంశం ఏంటి అసలు? ఇన్ఫర్మేషన్ కాదు, హకీకత్, అది వాస్తవం కూడా. ఏదో ఒక 6 ఫైళ్లకు సంబంధించినటువంటిది ఈ దుష్ట చతుష్టయం. బ్రదర్ అనిల్ కుమార్ గారు, వాళ్ళకి సంబంధించిన 3 వ్యక్తులు, వాళ్ళు కలిసి
ఒక ప్లాన్ చేసిరు. మనము పాదయాత్ర చేస్తేమి, తర్వాత అనేక కార్యక్రమాలు చేసినాం. జగన్ గారు ముఖ్యమంత్రి కావడానికి మన శాయశక్తుల ప్రయత్నం చేసినాం. మనము మొదట్లోనే ఒక 6 నెలల లోపలనే ముఖ్యమంత్రి కాగానే ఈ పనులు చేయించుకోవాలని ప్లాన్ చేశారట. ఆ ప్లాన్లో భాగంగా ఆ ఫైళ్ళన్నీ కూడా ఇక కిందేముంది, ఒక ముఖ్యమంత్రి గారు అల్లుడన్నా, ముఖ్యమంత్రి గారి బిడ్డన్నా, ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వాళ్ళు దగ్గటోళ్ళు అంటే ఆ ఫైల్కు ఆటోమేటిక్గా సీఎం దాకా పోతుంది. సీఎం దగ్గర పోయిన తర్వాత ఆ ఫైల్ చూసిండనేమాట. ఆ ఫైల్ చూసిన తర్వాత ఈ ఫైల్ ఇక్కడి వరకు ఎట్లొచ్చిందని ఆయన అడిగితే పలానోళ్ళు చెప్పారు, పలానోళ్ళు చెప్పారు అని చెప్పారట. ఫైల్ పక్కన పెట్టాడు. వీళ్ళు పోయినప్పుడు ఒక్క మాట చెప్పిండట, నేను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావడానికి నేను రాజకీయాల్లోపటికి రాలేదు, 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నా, మీరు ఏ తప్పుడు అయితే చేయమని చెప్తారో నేను అది చెయ్యను, ససేమిరా అని చెప్పిండు అనేది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. దాని తర్వాత ఇక తాడు వెనుకం షురూ చేశాం. ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి ఈ ఫైళ్ళ మీద సంతకం చేయించుకుందామనే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి అనుకో, TV5 అనుకో, లేకపోతే ఈ 4 వ్యక్తులు అనుకో, వీళ్ళకి తగ్గట్టు చంద్రబాబు నాయుడు, వీళ్ళకు బీటెక్ రవితో కూడా సంబంధాలు, ఇవన్నిటితో పెట్టుకొని ఆ ప్రయత్నం చేయడం లోపల ఎంత దాకైనా పోదామనే ఆలోచన లోపల ఇప్పుడు ఇంత దాకా వచ్చారు. ఈ 4 వ్యక్తులు కేవలం బ్రదర్ అనిల్ ఫ్రెండ్సేనా, లేదంటే ఆయన బినామీ వ్యక్తుల? అన్ని బినామీ వ్యక్తులు వాళ్ళే, పార్ట్నర్లు వాళ్ళే. ఈ దౌర్జన్యం షర్మిలమ్మతోటి చేపిస్తున్న కార్యక్రమాలన్నిట్లో కూడా వాళ్ళ 4 పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంటే వాళ్ళకి క్రిస్టియన్ మిషనరీ ఫండ్స్ అవన్నీ ఇది తప్పమ్మ. ఈ మిషనరీలు అనేది ఇవన్నీ కూడా పొరపాటు. సీదా సాదా సాఫ్ సుత్రా డైరెక్ట్ డీల్ ఇది. దీంట్లో మోమాటాలు లేవు, ఓమాటాలు లేవు. మనము ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నంలో భాగంగా మనము ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేసినాం. మన కష్టార్జితం ఉంది. ఆ కష్టార్జితానికి మనం ఫలితం సంపాదించాలంటే మొదట్లో షర్మిలమ్మ ఏదో ఒక నెల రోజులు ఏందో వాళ్ళు కన్విన్స్ కాలేదు. ఆ తర్వాత కన్విన్స్ అయిపోయారు. అయిన తర్వాత ఇక వాళ్ళు స్టార్ట్. అంతే తప్ప దీని వెనకాల ఆస్తుల పంచాయతీ లేదు, ఆమ్దానీల పంచాయతీ లేదు, రాజ్యసభ పంచాయతీ లేదు, రాజకీయ పంచాయతీ అసలే లేదు. నేను ఎన్నోసార్లు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత, ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది, ఈ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాతనే ఈ మెంబడి నేను 2 సార్లు పోయిన తప్ప సమాధి దగ్గరికి 8th జూలై కావచ్చు, సెప్టెంబర్ 2 కావచ్చు. అంతకుముందు ప్రతి సంవత్సరం నేను అక్కడికి పోతుంటే మంచిగా ఆప్యాయతగా అన్యోన్యంగా అన్నా చెల్లెలు ప్రార్థనలో కూర్చొని ఎంత చక్కదనంగా అనిపించేదంటే అంత చక్కదనంగా అనిపించేది. అటువంటిది ఈ క్రూరమైనటువంటి మనుషులు మారిన తర్వాత ఆ అమ్మాయిని బలిపశువులు చేయడానికి ఇగో ఈ ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం ఇక్కడ దాకా వచ్చింది. చూడండి, ఏం బీక్తారో పీక్కొనే కాడికి వచ్చింది. రైట్. యాక్చువల్లీ ఈ 6 ఫైళ్ళకి సంబంధించిన ఇష్యూస్ అనగానే షర్మిల కావచ్చు, ఆమె ఉలిక్కి పడుతున్నారు. దానికి సంబంధించి ఎక్స్ట్రీమ్ డైలాగ్స్ వస్తున్నాయి. నేను ప్రమాణం చేస్తా, పిల్లలపైన ప్రమాణం చేస్తా, మీరు రండి అని చెప్పి సవాల్ చేసేపోయి, ఎందుకు ఆ 6 ఫైళ్ళ అంశం అంత ఉలికిపాటుకు గురి చేస్తుంది? పోనీ ఒకటమ్మా, మనం లే మ్యాన్గా మనకు ఆ కుటుంబంతో సంబంధం లేదు. రాజశేఖర గారి కుటుంబంతో మనకు సంబంధం లేదనుకుందాం. ఏముంటుంది చెప్పిగా పంచాయతీ అక్క అన్న చెల్లెళ్ళ మధ్యన ఏం ఆస్తులు అన్ని వినమ్మా. తండ్రి సంపాదించిన ఆస్తులలో నువ్వు అవునన్నా కాదన్నా ఇద్దరికి వస్తుంది. అలా రెండో ఆలోచనే ఉండదు. అటువంటిది తొవ్వంటి పోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు కారు ఆపి 70 లక్షలు, ₹1 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసలు జబ్బు నయం కాదు, ₹1 పెడితే తప్ప అనే దానికి కూడా దగ్గరుండి చేపిస్తున్నాడు ఆయన. ఈ చెల్లెకి చేయడా? ఇది అదే ఇప్పటికి కూడా షర్మిలమ్మ గారిని నేను సూటిగా అడుగుతున్నా.
నీ బాధ ఏంది? ప్రజలకు నీ బాధ ఏందో చెప్పు నువ్వు. అన్యాయం జరిగిందా, అవమానం జరిగిందా షర్మిలకి మీ ఉద్దేశం ప్రకారం? ఎక్కడ ఏమన్నా రక్త సంబంధం పుచ్చుకున్నటువంటి అన్నదమ్ముల మధ్యన అవమానం ఏముంటుంది? ప్రమాణ స్వీకారం రోజు నేను బాధపడ్డాను, నన్ను అవమానపరిచారు, ఇవన్నీ వినమ్మా. ఇంకేమన్నా అంటది ఆమె? ఆమె నోటికి అద్దుబద్దు లేదు. ఆ ఇంటికి ఆడపిల్లల శని ఉన్నట్టుంది. ఆ వివేకమన్న బిడ్డ ఒక ఆమె, ఈమె ఒక ఆమె తయారైంది ఇప్పుడు. వద్దు, మీరు ఆడపిల్లలు ఇంటికి శోభ కలిగియాలి. శోభ కలిగియాలి వీళ్ళు, శోభ కాదు. ఏమి శాశ్వతం నీకు? నీ రక్త సంబంధాలని దూరం చేసుకుంటే నీకేం శాశ్వతం చెప్పు? ఎవరి గురించి బతుకుదాం ఇంకా మనం? తల్లిని కంట తడి పెట్టిస్తే అన్నను రోజు ఆడపోసుకుంటున్నాము. ఈ ఆడిపోసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నా ఆయనని? ఇవ్వాలని కూడా అడుగుతున్నా కదమ్మా. నేను ఇంకా మళ్ళీ 10 సార్లు అడుగుతా, నీ బాధ ఏందో చెప్పు? నీ ఆస్తి బాధనా, రాజకీయ బాధనా, ఇంకెవరి చేతుల్లో కీలుబొమ్మైన బాధనా, నేను ఎవడన్నా బ్లాక్మెయిల్ చేస్తుండా? ఇంత అన్యోన్యంగా ఉండేటటువంటి ఈ కుటుంబాన్ని ఎందుకు రోడ్డుకి ఈడుస్తున్నావు? బట్ ఇవన్నీ విన్న తర్వాత పవన్ స్టార్ని ప్యాకేజ్ స్టార్ లేదంటే డబ్బులు తీసుకొని పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, పార్ట్ టైం పొలిటీషియన్ అని చెప్పి మాట్లాడు. ఇప్పుడు రాబోయే కాలంలో షర్మిల పైన కూడా అలాంటి ఒక అపవాదు రాబోతుందంటారా? ఇప్పుడు ఒకటమ్మా, నిజంగానే రాజకీయ నాయకురాలు సరే పార్టీ పెట్టింది, మంచి వాళ్ళు పార్టీలు పెట్టిరు. మరి చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా పార్టీ పెట్టిరు, ఎన్డీ తివార్ లాంటి వాళ్ళు పార్టీ పెట్టిరు, శరద్ పవార్ లాంటి వాళ్ళు పెట్టిరు, సక్సెస్ అయ్యారు. విజయశాంతి పెట్టింది, లోపలికి అయింది. హరికృష్ణ పెట్టిండు, లోపలికి అయిండు. ఇప్పుడు టీజేఎస్సీ పెట్టిండు, ముందు పోలేకపోతుండు. పార్టీలు పెట్టడం కాదు ఇది. ఒక ఎడర్ ఎజెండా పెట్టుకొని పార్టీ పెట్టి ఆ పార్టీని బూచిగా చూపెట్టి ఇవాళ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇది బాధ అయ్యేది. నేను ఇందాక అడుగుతున్న 2 క్వశ్చన్స్లో ఒకటి వచ్చేసిన ఇంకొక క్వశ్చన్ చాలా సెన్సేషనల్. ఇది ఇంటర్నల్గా వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించి అసలు గొడవ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేసిన టైంలోనే బ్రదర్ అనిల్ కాంగ్రెస్ హైకమాండ్తో అంటే సోనియా, రాహుల్ గాంధీ గారితో మాట్లాడి జగన్ని బయటికి రాకుండా చేయటం ఒక విషయం అయితే, బయటికి రాకపోతే తన భార్య షర్మిల ఆల్రెడీ పాదయాత్ర చేస్తూ ప్రజల్లో ఎమర్జ్ అయింది కాబట్టి ఆమెనే ముఖ్యమంత్రిగా చూసుకోవాలి, ఆమెనే ఉండాలనే ఆశతో సోనియా గాంధీతో టచ్లోకి వెళ్ళాడు అనేది ఇంకొక అంశం. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అది నిజమే అనిపిస్తుంది. సోనియా గాంధీతో అప్పట్లోనే బ్రదర్ అనిల్ ఇది నేను స్థాయి ఆలోచన చేసి ఉంటాను. నేను చెప్తున్నా కదనమ్మా, అల్లుడు కొడుకు గాడెప్పుడు కూడా, అల్లుడు కొడుకు ఎప్పుడు గాడు అవుతాడా? కాదు. అదే మరి దీని ఎంబటి నేను చెప్తున్నా కదమ్మా, ఈ విచిత్రమైనటువంటి నాటకాలు ఎందుకు చేస్తున్నారు అనే దానికి ఒక బాగా ఆలోచన చేసేటోడు ఉంటే ఇవన్నీ ఉండొచ్చు. ఏడనో ఎక్కడనో ఒక విషబీజం పడ్డదమ్మా. ఆ విషబీజాన్ని కొనదాకా గుంజుకొచ్చే ప్రయత్నం చేస్తారు, ఇప్పటికి ప్రయత్నం చేస్తారు. ఇంకా అయిపోయింది. తెలంగాణలో వదిలిపెట్టిరు. 7 ఏళ్ళు అన్నారు, 7 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళు అన్నారు, 3 ఏళ్ళతో తెలంగాణ వదిలిపెట్టిరు. ఇప్పుడు ఆంధ్రకు పోయింది. అదే అలా బ్రదర్ అనిల్ ఈ షర్మిల గారిని సీఎం చేయాలనుకోవడం, సోనియా గాంధీతో చేతులు కలిపి జగన్ని జైలు నుంచి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేయడమే ఈ గ్యాప్కి కారణం అనేది ఒక వార్త అయితే. నేను ఇప్పుడు ఆ గ్యాప్ రాజ్యసభ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ గ్యాప్ కారణమా లేదా అని నేను పెద్దగా చెప్పదలుచుకోలే. కానీ రాజశేఖర్ అన్న చెల్లెమ్మ విమలక్కు ఉంది. ఆమెనైతే క్లియర్గా చెప్పింది, యూట్యూబ్ ఛానల్కి అదే చెప్పింది, శాటిలైట్ ఛానల్ కూడా అది చెప్పింది. అన్న చనిపోయిన తర్వాత మా కుటుంబ సభ్యులమందరం కూర్చున్నాం. మేము కూర్చున్నాక జగన్ బాబు రాజకీయాల్లో కూడా పూర్తి స్థాయిలో ఉండాలి, షర్మి పాప పూర్తి బిజినెస్ చూసుకోవాలి, 2 ఈక్వల్గా పోవాలి, వాళ్ళు మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి, చాలా ఇబ్బందులు పెడతారు మనకు, ఇవన్నిటి తట్టుకొని ముందుకోవాలని వాళ్ళు మాట్లాడుకున్నారట. దీనికి కూడా మళ్ళీ విమలమ్మ ఇది మనం ఆమె అది కావాలి, ఆమె గవై కావాలి,
లేకపోతే విజయమ్మ గవయ్య అని కావాలంటే ఎవరేమేం చెప్పలేం, ఛానల్ కొడితే తెలిసిపోతుంది. అందుకు అక్కడ వరకు ఏం లేదు, నిర్ణయం చేసుకోరు, ఇబ్బందులు స్టార్ట్ అయినాయి, దాడిలు స్టార్ట్ అయినాయి, కుమ్ముక్కులు స్టార్ట్ అయినాయి, కేసులు స్టార్ట్ అయినాయి, ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు స్టార్ట్ అయినాయి, సిబిఐ ఎంక్వైరీలు స్టార్ట్ అయినాయి. ఇవన్నీ అయినప్పుడు కూడా కలిసికట్టుగానే ఉన్నాం కదా మనం. 2014లో అవినాష్కు ఎంపీ సీట్ ఇస్తే గెలిపించినాం కదా మనం. నీ పాత్ర కూడా ఉంది కదా అందులో. 2019లో సరే నువ్వు పాదయాత్ర చేసినప్పుడు ముఖ్యమంత్రి కాకుండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్లు నడిచిన తర్వాత 51% ఓట్లు, 151 సీట్లు, 86% సీట్లు గెలిచిన దాంట్లో నీది కూడా ఎంతో కొంత భాగస్వామ్యం ఉంది కదా. అప్పుడు కూడా అవినాష్ రెడ్డి గారే కదా ఎంపీ. ఇంకెక్కడ సంబంధాలు పెంచితే చెప్పండి. నువ్వు 2014లో ఏమన్నావో, నువ్వు ప్రజల్ కుమార్ పోయి సోనియా గాంధీని ఏమన్నదో, ఏం కలిసినరో అవన్నీ అయిన తర్వాత కూడా నువ్వు 2019 వరకు కూడా సెటరైట్ ఉన్నావు కదా. ఎప్పుడు స్టార్ట్ అయింది నీ పంచాయతీ, ఎందుకు స్టార్ట్ అయింది పంచాయతీ? మన చుట్టూ తిరిగే వరకు ఏమవుతుంది, ఏదో ఇల్లీగల్ ఫైల్స్ మూవ్మెంట్ చేయాలి, అదే చెయ్యన్నాడు. క్లీన్ పాలిటిక్స్ కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి. 101%. అందులో సొంత మనుషులు కూడా లాభం ఎవరు లేడు. కానిస్టేబుల్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఎవడన్నా కానీ అంటే జీవితాన్ని చదివిండమ్మా. షర్మిల గారి కుమారుడి ఎంగేజ్మెంట్లో జగన్ గారికి అవమానం చేశారు, ఆయన సరిగా ఎదుర్కోలేదు, అంటే మేము ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు, మర్యాద చేయలేదు అని ఆయన ఫ్యాన్స్ చాలా ట్రోల్ చేశారు, లేదంటే కమెంట్స్ పెట్టారు, బాధను వెలుపుచ్చారు. ఇదేనా మేనమామకి ఇవ్వాల్సిన గౌరవం, రెస్పెక్ట్ అని చెప్పి. ఇప్పుడు 17వ తారీఖు పెళ్ళి. సో జగన్ గారు వస్తారంటారా చెల్లి? ఈ సిచ్యువేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఆయన నేచర్ ఏంది మీకు కూడా తెలుసు, సో వచ్చే అవకాశం ఉందంటారా? ఒకటమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు. మనసా వాచా కర్మణ నియత్తుడు బతికేటోళ్ళు. నా కొడుకు పెళ్లి పత్రిక ఎన్నికోయినా నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. రాఘవన్న ఏమనుకోవద్దే, నేను అదే రోజు పెళ్లి రోజే వర్షకు బెంగళూరులో స్కూల్ ఫంక్షన్ ఉంది, నాకు చాలా ముఖ్యం, దానికంటే ముందుంటుంది చూడు రాఘవన్న, అది పెళ్లి కొడుకు ఏదో చేస్తారు చూడు, దానికి నేను వస్తా. సరే అని చెప్పాను. వైవి సుబ్బారెడ్డి గారి ఇంట్లో నా పెద్ద కొడుకుని పెళ్లి కొడుకు చేస్తే విజయమ్మ గారు, జగన్ గారు వచ్చి ఒక 4 గంటల నుండి లంచ్ చేసిపోయాను. ఆయన